హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మా ఛానల్కి వెళ్ళే ముందు మా ఛానల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, మన యాక్టర్ బ్రహ్మాజీ గారు ఉన్నారు కదా, అతను అఖిల్ మీద సమ్ కామెంట్స్ చేశారు. అంటే కామెంట్స్ అంటే నెగిటివ్ కామెంట్స్ కాదు, ఇట్స్ ఏ పాజిటివ్ కామెంట్స్. ఇప్పుడు మన బ్రహ్మాజీ గారు ఏంటంటే అఖిల్ గురించి ఏమన్నారంటే, అఖిల్ ఒక మంచి డ్యాన్సర్ అండ్ మంచి యాక్టర్ కూడా. సినిమాలు వస్తున్నాయి కానీ ఒక మంచి సినిమా అయితే రావట్లేదు. దానివల్ల అయితే తన కెరియర్ అయితే ఇలా ఉంది. లేకుంటే ఒక మంచి హైట్స్ కానీ ఎప్పుడో వెళ్ళిపోయేవాడు అంటూ ఉన్నాడు. ఇదంతా విన్న తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే, ఫస్ట్ తన డెబ్యూ మూవీయే సిసింద్రి అనే మూవీతో వచ్చాడు. అది మన నాగార్జున అమలా గారిది. అది చాలా మంచి హిట్ అయింది. తర్వాత తన ఒక ఏజ్‌కి వచ్చిన తర్వాత తను ఒక క్రికెటర్ అవుతారు, అది ఇది అని చెప్పారు. బట్ మేబీ అక్కడ ఏమైందో మనకు తెలియదు కానీ, ఇక్కడైతే మాత్రం తను 'మనం' అనే సినిమాతో లాస్ట్ ఒక 3-4 మినిట్స్ ఎంట్రీ ఇచ్చి సినిమా మొత్తం, అంటే అంతసేపు వాళ్ళకి గ్రాబ్ చేసిన అటెన్షన్ మొత్తము స్నాప్‌లో తీసేసుకున్నాడు. అలా అంత ఎక్కువ తనకి నేమ్ వచ్చేసింది ఆ ఒక్క చిన్న క్లిప్‌తో. అలా అలా కాకుండా ఇక్కడ జస్ట్ ఏందంటే, 'అఖిల్' అనే మూవీతో మన 'శ్రేష్ఠ' మూవీస్ ఉన్నారు కదా, మన నితిన్ వచ్చి ప్రొడ్యూస్ చేశాడు ఫస్ట్ ఫిలిం. అండ్ ఫస్ట్ మూవీకి తను అరౌండ్ ఒక 9-10 క్రోర్స్ అయితే రెమ్యునరేషన్ తీసుకున్నాడన్న విషయం అప్పుడులో చాలా చక్కర్లు కొట్టాయి. కానీ నా ఒపీనియన్ ఏందంటే, ఆ మూవీ మంచి హిట్ గాక డిజాస్టర్‌గా నిలిచింది. తర్వాత 'హలో', 'మిస్టర్ మజ్ను', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్', 'ఏజెంట్' ఇలా చాలా మూవీస్ వచ్చాయి. కానీ అంతగా ఏది ఆకట్టుకోలేకపోయింది అని చాలామంది అంటున్నారు. నా ఒపీనియన్, నేను నాకున్న సినిమా నాలెడ్జ్‌తో అయితే చెప్తున్నాను. 'హలో' మూవీ ఉంది కదా, 'హలో' మూవీ, 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' ఇవి 'మిస్టర్ మజ్ను' ఇదేందంటే, అఖిల్ కంటే ముందు వచ్చుంటే మేబీ తన కెరీర్ ఇంకో విధంగా ఉండుండేమో. లవర్ బాయ్ లాగా క్లిక్ అయిపోయిండేమో. ఎప్పుడైనా కానీ ఒక టాప్ హీరోస్ ఎవరైనా కానీ యాక్షన్ హీరోస్‌గా ఫేమ్ అవుదాం అనే విషయంగా రావాలని ఇండస్ట్రీకి వచ్చింది చాలామంది ఉన్నారు. మేబీ ఫస్ట్ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల మళ్ళీ వాళ్ళు జానర్ అనేది చేంజ్ చేసుకున్నారు. ఎగ్జాక్ట్ నువ్వు చూసుకుంటే 'జోష్' మూవీ కూడా ఒక సేమ్ అలానే ఒక డిఫరెంట్‌గా ఉంటది. కానీ సెకండ్ మూవీ కొంచెం మంచిగా చూసుకోవాలని 'ఏమై చేసావే' అనే మూవీతో మళ్ళీ కెరియర్ టర్న్ చేసుకున్నాడు. మేబీ అఖిల్ ఇక్కడ 'హలో' మూవీ ఫస్ట్ పడుంటే మాత్రము అండ్ 'మిస్టర్ మజ్ను', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' ఈ యొక్క 3 మూవీస్ స్టార్టింగ్‌లో పడి, తర్వాత అఖిల్ ఈ 'ఏజెంట్' పడున్నా కానీ పెద్ద దెబ్బేం కాదు. ఎందుకంటే తన కెరియర్ నిలబెట్టుకునేవాడయ్యిండు. ఎందుకంటే ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ అదే కదా, నాగార్జున కొడుకు, అమల గారు కొడుకు అనే విధాన్ని ఆ టైం పీరియడ్‌కి వచ్చే టయానికి ఎక్స్‌పెక్టేషన్స్ ఓవర్ పెట్టుకొని తన ఆ గోల్ రీచ్ అవ్వడం లేదు అని అది ఇది అని చేస్తున్నారు. ఇంకొక విషయం ఏందంటే, చాలా అంటే చాలా ట్రోల్స్ వస్తున్నాయి అఖిల్ మీద. అది ఎందుకంటే తన యాక్టింగ్ బాలేదు, ఈయన ఆర్టిఫిషియల్ యాక్టర్ అనే విధంగా వస్తున్నాయి. ఆఫ్‌కోర్స్ ఎవ్రీవన్ ఈజ్ ఏ ఆర్టిఫిషియల్ యాక్టర్. ఎందుకంటే వాళ్ళ పుట్టుకతోనే కొంతమంది యాక్టర్స్‌గా ఎస్టాబ్లిష్ అవుతాయి. ఇప్పుడు మన 'ఎస్‌వి రంగారావు' వీళ్ళందరూ, మన ఏఎన్నార్ గారు, ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ ఏందంటే పుట్టుకతోనే యాక్టింగ్‌లో వాళ్ళకి నేమ్స్ అనేటివి వచ్చేసాయి. అంటే ఒక ఏజ్‌కి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన డ్రామాస్ వల్ల, అన్నిటి వల్ల దానికి వాళ్ళకన్నా కెరియర్ గ్రోత్ అనేది ఉంది. ఇక్కడున్న ప్రెజెంట్ ఉన్న చాలా అప్పుడైతే జుజుబి, ఇప్పుడైతే ఇంతుంది కాబట్టి అట్‌లీస్ట్ హీ నీడ్ టు యాక్ట్ సంథింగ్ కదా! వాళ్ళు యాక్టింగ్ నేర్చుకునే వస్తారు ఇండస్ట్రీకి. అండ్ తనేం బాగా చేయలేదని కాదు. 'హలో' మూవీ చూసిన తర్వాత హి ఈజ్ ఎ గుడ్ యాక్టర్ అని అయితే అనిపించింది. ఇంకా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' లాగా తన యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది కంపేర్ టు బిఫోర్ ఫిలిమ్స్. అండ్ అఖిల్ ఒక మంచి పొజిషన్‌కి వెళ్ళాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. మేబీ వెళ్తాడు కూడా. అండ్ ఎవరిని స్టార్టింగ్‌లో తక్కువ చూపు చూడొద్దు. ఇప్పుడు 'రామ్ చరణ్' గారు కూడా ఉన్నారు. 'రామ్ చరణ్' గారిని కూడా స్టార్టింగ్‌లో 'జంజీర్' మూవీ ఉంది కదా, 'తుఫాన్'. ఆ 'తుఫాన్' మూవీలో చాలా అంటే చాలా ట్రోల్స్ వచ్చాయి. కానీ 'రంగస్థలం' ఇప్పుడు వచ్చిన 'త్రిబుల్ ఆర్' మూవీతో ఈడూరు యాక్టర్, ఇతను ఇలానే చేయాలి, ఇదిరా యాక్టింగ్ అనే విధంగా బాగా రాడ్ దింపాడు. మేబీ అలాంటి మూవీ కూడా మన అఖిల్‌కి ఒక మూవీ అయితే వస్తది. వెయిట్ ఫర్ దట్ డే. అండ్ హోప్ ఫర్ అఖిల్ అంతే. ఓకే గాయ్స్, మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు అయితే వస్తాయి. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే గాయ్స్, అంటిల్ బై బాయ్. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.
ప్లస్క్ అదే ప్లస్కు క్రైబు సరే